హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి నాకు ఫిబ్రవరిలో వచ్చిన ఆర్డర్స్ అనమాట. ఆర్డర్స్ అండి. ఒక కస్టమర్ ఒక 2 శారీస్ ఇచ్చారు, అలాగే 3 ప్లెయిన్ బ్లౌజెస్ ఇచ్చారు, అలాగే ఇంకో శారీ కూడా డైలీ వేర్ శారీ ఇచ్చారు. మొత్తం 3 శారీస్ మీద బ్లౌజెస్ స్టిచ్ చేయాలి, అలాగే 3 బ్లౌజెస్ నార్మల్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. ఇవన్నీ కలిపి మనకి ఫిబ్రవరి 5th అంటే ఫిబ్రవరి 5వ తారీఖు కల్లా లోపల కావాలన్నారు. అంటే ఫిబ్రవరి 4 ఈవినింగ్కి వస్తామండి, అవ చేసేసి ఉంచండి, వచ్చి పట్టుకెళ్ళిపోతామని చెప్పారనమాట. మొత్తం అన్నీ ఒకసారి కుట్టాలి, మొత్తం అన్నీ ఒకసారి పట్టుకెళ్తామన్నారు. సరే కదా అని ఒప్పుకున్నానండి. మనకి ఏదొచ్చినా పర్వాలేదు కదా, ఏదో 1 రూపాయి వస్తుందని ఆశ, అంత మించేం కాదు. ఇలాంటివి వచ్చినప్పుడు తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెం అర్జెంట్ అయినా సరే మనం ఒక డే అంతా కష్టపడినా, ఒక 2 డేస్ కష్టపడినా మనకి కష్టపడిన ఫలితం అయితే వస్తుంది కదా. అందుకని నేను ఇలాంటి ఆర్డర్స్ వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకుంటాను. సరే అని తీసుకున్నానండి. వాళ్ళు ఇచ్చింది శారీ పొట్టు శారీ అనమాట. పొట్టు శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. నేను ఎగుడు దిగుడు వేసుకున్నాను. శారీ చూడండి, బాగుంది కదా. దీనికి వచ్చిన బ్లౌజ్కి కూడా వర్క్ అయితే వచ్చేసింది. దాన్ని మనం ఏం చేయడానికి ఉండదు కదా, సింపుల్గా అది వర్క్ ఎలా ఇచ్చారో అలాగే చూసి మనం స్టిచ్ చేసేయాలి. అలాగే సెకండ్ వచ్చి ఫస్ట్ చూపించేసినట్టున్నాను మీకు బ్లూ కలర్ శారీ. ఆ శారీ వచ్చేసి సెకండ్ శారీ అనమాట. ఈ 2 అయితే ఇప్పుడు తీసుకొచ్చారు. అంతకుముందు అయితే నాకు నార్మల్ శారీ ఒకటి ఇచ్చారు, అలాగే 3 బ్లౌజెస్ ఇచ్చారు, నార్మల్ బ్లౌజెస్. అందులో అయితే ఒక శారీ అయితే కుట్టేశాను ఆల్రెడీ. 3 ప్లెయిన్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా స్టిచ్ చేయాలి. ముందు ఈ 2 బ్లౌజెస్ని అయితే కట్ చేసేసుకొని వాటిని కూడా స్టిచ్ చేస్తాను. మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా? అలా ఆలోచిస్తే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఇలానే ఆలోచిస్తాను. మనకి వెలుగున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా, అలాగే నేను కూడా అదేనండి. దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కదిద్దుకోవాలి. మళ్ళీ ఆ దీపం కానీ ఆరిపోయిందంటే మళ్ళీ ఆ చీకట్లో మనం పని చేసుకోలేమన్నట్టుగా చెప్తారు కదా సామెత. వెనకటి సామెతలు ఊరికింది లేవండి. ప్రతిదీ దానికి మీనింగ్ఫుల్గానే ఉంటుంది అనమాట. వాళ్ళైతే ఒక దానికి నాకు లైనింగ్ ఫాల్స్ ఇచ్చారు, వేరే శారీకి నన్ను వేయమన్నారు. సరే అనేసి ఒప్పుకున్నాను. ఇవన్నీ ఫిబ్రవరి 4th కల్లా కంప్లీట్ చేయాలండి. ఇవి కుట్టిన తర్వాత కూడా బ్లౌజెస్ అన్నీ ఎలా కుట్టాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.